వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళ ఇల్లు ఎక్కడుంది అని అంటే హైదరాబాదు. చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, రైతులకు, సామాజిక వర్గాలకు, ఇలా ప్రతి ఒక్కరికి గత 30 ఏళ్లగా బాబు మోసాలు, అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. ఇక్కడే మీ అందరికీ కూడా 5 ఏళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్తో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు. ఆయన ఒక్కడే తీసుకురాలేదు. ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు, ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు. రంగురంగుల కాగితాల మీద రంగురంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు. ముగ్గురు కలిశారు. మోడీ గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కల్పించాడు. మేనిఫెస్టో ఇంతలావు డాక్యుమెంట్ 650 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు, 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు 650 హామీలైతే, ఇంతలావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు, ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. పైన మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు. దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేయడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా? ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తారని చెప్పి రాశాడు. ఇందులో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చెప్పండి, చేశాడా? ఇలా 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 ఇందులో రాసినది రెండోది, డ్వాక్రా